వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్ కుమార్. ఇటీవల నీట్ పరీక్షా పత్రం లీకేజ్ సంబంధించి కేంద్ర మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, అయితే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రశ్న పత్రాన్ని లీకేజ్ చేసిందని ఆరోపించారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. మిత్రులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను రమేష్ బాబు, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ డిసిసి ప్రెసిడెంట్. ఇవాళ ఈరోజు పత్రికా సమావేశం చెందిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల నీట్ లీకేజ్ వల్ల చాలా మంది విద్యార్థులు, ప్రతిభావంతులైనటువంటి అనేక వేల మంది విద్యార్థులు ఈ రోజు వారి యొక్క భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే నీటే కాదు, జేఈ పరీక్షలైనా, యూపీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, ఆర్ఆర్బి అయినా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణము కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరం చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మన భారత దేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశాలు లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ యజ్ఞానికి చేయి కలిపి భారతదేశ భవిష్యత్తు కోసము, అదే విధంగా యువత భవిష్యత్తు కోసము కలిసికట్టుగా రావాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. చాలా కష్టపడి విద్యార్థులు చదువుకుని దానిపై ఎగ్జామ్స్ రాస్తే ఉన్న పలంగా ఒక్క ఆర్డర్తో ఆ ఎగ్జామ్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేసేది ఏమంటే, భారత విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాల. మళ్ళీ రీటెస్ట్ పెట్టడానికి నీట్కి భారత సైన్యాన్ని ఉపయోగించుకున్నారు. ఫ్లైట్లలో పేపర్లను తీసుకురావడం జరిగింది. అంటే అంత దారుణంగా దిగజారిపోయినది ఈ విద్యా వ్యవస్థ. ఒక్క సంవత్సరంలో నీట్ మీద ఖర్చు పెట్టేది విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎంతంటే 1,30,000 కోట్లు. అంటే మన భారత ప్రభుత్వము బడ్జెట్ లో విద్యకి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తా ఉందో అంత డబ్బులు కేటాయిస్తా ఉంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు. భారత ప్రభుత్వము ఈ నీట్ ఎగ్జాము, జేఈ ఎగ్జాము, సిబిఎస్ఈ ఎగ్జామ్ మీద కాకుండా ఈ విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకుంటా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం పేరే ఛాత్రోం కి గంజ్. దీని ద్వారా కోట రాజస్థాన్ లో విద్యార్థులతో ముఖాముఖి కలవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు పర్యటించి ఈ విద్యా వ్యవస్థని సమూలంగా మార్చమని పర్యటిస్తా ఉన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, లేదా వాళ్ళు ఏఐ ద్వారా రాబోయే తరానికి ఏఐ నేర్చుకోవడం కానీ, ఇలాంటివి ఇంకా కూడా పాత పద్ధతిలోనే ఈ ఎగ్జామ్స్ ని జరిపించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా చూడాలని చెప్పి కోరుకుంటా సెలవు తీసుకుంటా.